చిత్తూరు జిల్లా సోమల మండలం కొత్తూరు పట్రపల్లి రైతుల పొలాల్లో ఏనుగుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో రైతులు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శనివారం రాత్రి కొత్తూరు చెందిన ఎస్ గోవిందరెడ్డి, నాగిరెడ్డి, రమణారెడ్డికి చెందిన వరి పంటలను 5 ఏనుగులు ధ్వంసం చేయడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. పలు మామిడి తోటల్లో తిరగాడి కొమ్మలను విరిచేశాయి. ఆదివారం డిఎఫ్ఓ సుబ్బరాజు, పొంగునూరు ఎల్ఆర్ఓ శ్రీరాములు రైతులతో కలిసి ఏనుగులు ధ్వంసం చేసిన పంటలను పరిశీలించారు. నష్టపరిహారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. స్థానికులకు పలు సూచనలు చేశారు. తెల్లని దుస్తులు ధరించి ఏనుగులు కంటపడద్దని హెచ్చరించారు. ఆవులపల్లి, పెద్దపరిపల్లి, చారాల అటవీ అధికారులు ఇంద్రాణి, సురేంద్ర, బాలసుబ్రహ్మణ్యం, రామచంద్ర, బీట్ సిబ్బందికి డిఎఫ్ఓ సుబ్బరాజు పలు సూచనలు చేశారు. ఏనుగుల జాడ రైతులు తెలిపిన వెంటనే అక్కడికి వెళ్లి వాటిని దూర ప్రాంతాలకు తరిమేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన వారికి సూచించారు. పంటలను పరిశీలించిన అనంతరం డిఎఫ్ఓ సుబ్బరాజు రైతులతో పలు అంశాలపై చర్చించారు. ఏనుగుల జాడ కనిపించిన వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలని, పంట నష్టపరిహారం రాష్ట్ర ప్రభుత్వం నుండి అందేలా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన వారికి తెలిపారు.